శ్రీమద్ భాగవతంలో 10వ స్కందం మొదటి అధ్యాయంలో 26వ శ్లోకం నుంచి చర్చించుకుంటాము. సో 26వ శ్లోకం. శ్రీ శుక ఉవాచ ఇత్యాదిశ్యామరగణాన్ ప్రజాపతి పతిర్విభో ఆశ్వాస్య చ మహీం గిర్భిః స్వధామా పరమం యయౌ. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే శ్రీ శుకదేవ్ గోస్వామి ఆయన పరీక్షిత్ మహారాజ్తో అంటున్నారు, ఈ విధంగా బ్రహ్మదేవుడు అందరి దేవతలకి ఇంకా భూదేవికి కూడా ఆదేశాలు ఏవైతే భగవంతుడు ఉన్నాయో అవి ఇచ్చి మీరు పాటించండి అని చెప్పి శక్తివంతమైన ప్రజాపతి యొక్క పతి ఆయన బ్రహ్మదేవుడు తిరిగి తన లోకమైన బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాడంట. సో నెక్స్ట్ ఏం జరిగిందంటే ఇంకా అది అందరూ ఇంకా జన్మ తీసుకొని అలా స్టార్ట్ అవుతుందన్నమాట. ఇప్పుడు కృష్ణుడు ఆవిర్భవించడానికన్నా ముందు జరిగిన ఘటనలు ఇప్పుడు మనకి ఇక్కడ వర్ణిస్తారు. సో 27వ నంబర్ శ్లోకం. శూరసేనో యదుపతిర్ మథురామావసన్పురే మథురాన్ చురసేనాంశ విషయాన్ బుభుజే పురా. సో అలా చాలా కాలం క్రిందట ఒక్కోసారి శూరసేన యదువంశం యొక్క ముఖ్యమైన రాజు శూరసేనుడు ఆయన ఒకసారి అలా నివసించడానికి అనేసి మథుర నగరానికి వెళ్ళారు. తర్వాత అక్కడే ఆయనకు చాలా ఆనందంగా భోగిస్తూ అక్కడే జీవించాడు అనమాట, మథుర ఇంకా శూరసేన అనే ప్రదేశాల్లో. సో ఆ విధంగా మెల్లిమెల్లిగా రాజధాని తతః. సో ఆ విధంగా ఇప్పుడు నెక్స్ట్ శ్లోకంలో చెప్తున్నారు, ఆ మథుర అనేది యదువంశం వాళ్ళకి ఒక రాజధానిగా మారిపోయింది. అంటే యదువంశం యొక్క రాజధాని అంటే మథుర అనమాట. రాజధాని తత సాభూత్ సర్వయాదవ భూభుజాం మథురా భగవాన్ యత్ర నిత్యం సన్నిహితో హరిః. ఇంకా ఆ కాలం నుంచి శూరసేనుడు వెళ్ళి అక్కడ నివసించినప్పటి నుంచి మథురా నగరం అనేదే యదువంశానికి రాజధానిగా మారింది. సో ఈ మథుర నగరం, ఈ మథుర డిస్ట్రిక్ట్ ఇది కృష్ణుడికి చాలా ప్రియమైన ప్రదేశం. కృష్ణుడు శాశ్వతంగా నిత్యం సన్నిహితో హరిః. సో భగవంతుడు అక్కడే నిత్యం నివసిస్తూ ఉంటాడంట. మథురను త్యాగం చేసి ఇప్పుడు వెళ్ళారంట. మథురా భగవాన్ యత్ర నిత్యం సన్నిహితో హరిః. మథుర అనేది అటువంటి ప్రదేశం ఎక్కడైతే భగవంతుడు ఎప్పుడు కూడా ఆ ప్రదేశాన్ని త్యాగం చేసి వెళ్ళరు. సో మథుర అంటే ఈ మథురా నగరం అంటే మథుర డిస్ట్రిక్ట్ లోనే బృందావనం కూడా వస్తుంది. మథుర అంటే ఇప్పుడు చాలా సార్లు ఏంటంటే బృందావనం మథుర అని కలిపి ఒకే విధంగా మన శాస్త్రాల్లో ఉల్లేఖిస్తారు. ఒక్కొక్కసారి మథుర అంటారు, మథుర అంటే అందులో బృందావనం కూడా ఇంక్లూడెడ్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు కూడా మథుర నగరం అంటే మథుర సిటీ ఉంది, మథుర డిస్ట్రిక్ట్ లోనే బృందావనం వస్తుంది అనమాట. అలా మథుర నుంచి బృందావనం పెద్దగా దూరం ఏం లేదు, చాలా దగ్గర రెండు ప్రదేశాలు కూడా. సో ఈ విధంగా అందుకని కృష్ణుడు అన్నాడు, బృందావనం పరిత్యజ్య పదం ఏకం న గచ్చతి. నేను ఒక్కసారి ఒక పదం కూడా బృందావనం దాటి వెళ్ళను అని. సో ఈ విధంగా అంటే కృష్ణుడు ఎల్లప్పుడూ నివసించే స్థలం బృందావనం మథుర. సో ఇప్పుడు కూడా మనము ఈ రోజు కూడా చూడొచ్చు అనమాట, బృందావనం మథుర అనే ప్రదేశాలు ఉన్నాయి. భగవంతుడు ఆ ప్రదేశాల్లోనే జన్మించారు, ఇంకా అన్ని లీలలు చేశారు, బాల్య లీలలన్నీ. సో ఈ విధంగా ఈ బృందావనం వ్రజభూమి అంటే బేసికలీ మథురా బృందావనం అనమాట, దాన్ని వ్రజభూమి అంటారు. సో దీనికి సంబంధించి అంటే ఎంత ముఖ్యమైన ప్రదేశం బృందావనం వ్రజభూమి అనేది మనం తెలుసుకోవాలి. అలాగే ఇప్పుడు కృష్ణుడు జన్మించాడు బృందావనంలో అంటే మథుర బృందావనంలో, ఆ విధంగానే అక్కడ బాల్యలీలలను చేశాడు. అలాగే కృష్ణుడు ఎప్పుడైతే శ్రీ చైతన్య మహాప్రభు రూపంలో వచ్చారో అదే సమయంలో శ్రీ చైతన్య మహాప్రభు మాయాపూర్ అంటే నవద్వీపాల్లో ఒక ద్వీపమైన అంతర్ద్వీపంలో ఒక ప్రదేశం యోగపీఠ్. సో ఆ ప్రదేశం ఏరియా పేరు మాయాపూర్.
అక్కడ అవతరించారు, ఆ ప్రదేశంలో అవతరించారు. ఎలాగైతే కృష్ణుడు మథురలో అవతరించారు, అలాగే శ్రీ చైతన్య మహాప్రభు మాయాపూర్‌లోని యోగ్ పీఠ్, ఆ మాయాపూర్ నవద్వీపంలో ఒక ద్వీపమైన అంతర్ద్వీపంలోని భాగం. అక్కడ అవతరించారనమాట. అందుకే ఈ నవద్వీపము, ఇంకా ఇలా చైతన్య మహాప్రభు, గౌరాంగ మహాప్రభు ఏ ప్రదేశాల్లో అయితే లీలలు చేశారో, బాల్య లీలలు, ఇంకా మిగతా లీలలు పెద్దగయిన తర్వాత కూడా, సో ముఖ్యంగా సన్యాసం తీసుకునేంత వరకు ఆయన ఇక్కడ నదియా జిల్లాలోనే, ఎలాగైతే అక్కడ మథుర డిస్ట్రిక్ట్‌లో భగవంతుడు కృష్ణుడు ఎన్నో లీలలు చేశాడు. 12 వనాల్లో, ఇంకా ఉపవనాలు, చుట్టుపక్కల ప్రదేశాల్లో రకరకాల లీలలు, బాల్య లీలలు చేశారు. తర్వాత ఆయన మథుర వెళ్ళిపోయారు. అలాగే చైతన్య మహాప్రభు కూడా ఈ నదియా డిస్ట్రిక్ట్‌లో చాలా ప్రదేశాల్లో ఆయన పార్షదులతో కలిసి ఎన్నో లీలలు చేశారు, సన్యాసం తీసుకునేంత వరకు. సన్యాసం తీసుకున్న తర్వాత ఆయన ఇక్కడి నుంచి జగన్నాథ్‌పురికి వెళ్ళిపోయారు. సో, ఎక్కడ ఈ బెంగాల్‌లో దీన్ని గౌడ భూమి అంటారు. చైతన్య మహాప్రభు ఈ లీలలు చేసిన స్థలాల్ని, ఆహ్, చైతన్య మహాప్రభు ఇంకా తన పార్షదులు కలిసి లీలలు చేసిన స్థలాల్ని గౌరమండల భూమి. రాని బెంగాలీలో డా అని పలుకుతూ ఉంటారు. సో, గౌరమండల భూమినే గౌడమండల భూమి అంటారు. గౌడ దేశం కూడా అంటారు. సో, నరోత్తమ్ దాస్ ఠాకూర్ అందుకే అంటున్నారు, ఎలాగైతే మనకి ఆహ్, కృష్ణుడు లీలలు చేసిన స్థలము, ఆయన స్థలం వచ్చేసి మథుర, బృందావనము. హ్మ్. అది ఆ ప్లేసు ఎంత ఇంపార్టెంటో, అలాగే శ్రీ చైతన్య మహాప్రభు లీల చేసిన స్థలము ఈ గౌరమండల భూమి. కృష్ణుడు చేసిన లీలలు చేసిన స్థలాన్ని వ్రజభూమి అంటాము. ముఖ్యంగా మథుర, బృందావనం అంటే 12 వనాలన్నీ వస్తాయి అందులో. గోవర్ధనం అన్నీ గూడా. అలాగే ఇక్కడ శ్రీ చైతన్య మహాప్రభు చేసిన లీలా స్థలాన్ని ఇక్కడ బెంగాల్‌లో గౌడమండల భూమి అంటారు. సో, ఈ గౌరమండల భూమికి ఎలాగైతే కృష్ణుడికి, శ్రీ చైతన్య మహాప్రభుకి ఏమాత్రం తేడా లేదో, వాళ్ళిద్దరూ ఒకటే. అలాగే ఆ బ్రజభూమి, ఈ గౌరమండల భూమి కూడా ఒకటే అని చెప్తున్నారనమాట. నరోత్తమ్ దాస్ ఠాకూర్ మనాచార్యులు ఒక గానంలో రాశారు, శ్రీ గౌడ మండల భూమి జేబ జానే చింతామణి తార హోయే బ్రజ భూమేవాస్. సో ఇక్కడ వ్రజభూమి అంటే మధుర బృందావనం, గౌరమండల భూమి అంటే అందులోనే నవద్వీపం, మాయాపూరు, నదియా జిల్లాలో చాలా ప్రదేశాలు వస్తాయన్నమాట. సో ఇప్పుడు మేము నివసిస్తున్న స్థలం, మా మందిరం ఉన్న స్థలం ఇస్కాన్ హబీపూర్ కూడా నదియా జిల్లాలోనే ఉంటుందన్నమాట, ఈ నవద్వీపం దగ్గరే. సో ఇది కూడా శ్రీ చైతన్య మహాప్రభు లీలలు చేసిన స్థలం. సో ఇది కూడా గౌరమండల్ భూమిలో అంతర్గతంలోనే వస్తుందన్నమాట. సో ఈ ప్రదేశాలు అభిన్నం, ఈ రెండు. అదే ఇక్కడ మనకు చెప్తున్నారు మన ఆచార్యులు. సో ఎవరైనా సరే ఈ విధంగా గౌరమండల భూమిలో నివసిస్తుంటే వాళ్ళు అర్థం చేసుకోవాలి, ఇది చింతామణి ధామం. ఎలాగైతే బృందావనము, ఇది కూడా చింతామణి ధామం అన్నమాట, బృందావనం లాగే. సో ఈ రెండు ప్రదేశాల్లో ఏమాత్రం తేడా లేదు. కాబట్టి ఎవరైనా నవద్వీప ధామంలో ఈ గౌరమండల భూమిలో నివసిస్తున్నారు అంటే వాళ్ళు అర్థం చేసుకోవాలి, ఉమ్, వాళ్ళు బ్రజభూమిలో నివసిస్తున్న దానితోనే సమానం. అంటే మీరు ఇక్కడ ఆ గౌరమండల భూమిలో నివసిస్తుంటే, అలాగే దానికి సమానం ఏంటంటే బ్రజభూమిలో నివసించడం. సో రెండు ఒకటే, రెండు రెండు చోట్ల నివసించడం ఒకటే అని చెప్తున్నాను అనమాట. సో అందుకనే ఇప్పుడు మనకి భగవంతుడు
హరే కృష్ణ. ఓకేనా? ఇప్పుడు వినపడుతుంది అనుకుంటా. ఫైన్. సో అది కరెంట్ పోయింది అనమాట. అదే అంటే కరెంట్ పోయింది కాబట్టి వైఫై పోయింది. సో ఇప్పుడు ఓకే, ఐ థింక్ నౌ ఇట్స్ కనెక్టెడ్. సో ఇక్కడ అందుకే రాస్తున్నారు అనమాట. సో ఎవరైనా సరే ఈ స్థలాల్లో అంటే గౌరమండల భూమి లేకపోతే వ్రజమండల భూమి, వ్రజభూమిలో కానీ ఇక్కడ గౌరమండల భూమిలో కానీ ఎవరైనా నివసించి ఇక్కడే భక్తి చేసుకుంటే గనక ఈ ప్రదేశాల్లో వాళ్ళు తప్పకుండా భగవద్ధామానికి తిరిగి వెళ్ళిపోతారండి. అందుకే ఆ ఉద్దేశంతోనే చాలా మంది భక్తులు అలా బృందావనం, నవదీపం వెళ్ళి అక్కడే ఉండిపోతారనమాట జీవితాంతం. అక్కడే భగవంతుడికి భక్తి సేవ చేసుకుంటూ ఉంటారు. తద్వారా చనిపోయినప్పుడు వాళ్ళు భగవద్ధామానికి తిరిగి వెళ్ళిపోతారని ఆ నమ్మకంతోనే. ఎందుకంటే ఇవి రెండు కూడా అంత ఇంపార్టెంట్ అనమాట. అందుకే మనకి మథురా భగవాన్ యత్ర నిత్యం సన్నిహితో హరి. అందుకే ఈ శ్లోకంలో రాశారు మథురా భగవాన్ యత్ర నిత్యం సన్నిహితో హరి. సో ఈ ప్రదేశం అనేది భగవంతుడికి చాలా సన్నిహితమైన ప్రదేశం, భగవంతుడికి ఇష్టమైన ప్రదేశం. అందుకే ఈ భగవంతుడు ఈ ప్రదేశాన్ని వదిలి ఎప్పుడు వెళ్ళడు, మథురా ప్రదేశాన్ని. అందుకనే మనము ఈ యొక్క భగవంతుడు చెప్పిన ఈ విషయాన్ని, అంటే ఈ భాగవతంలో చెప్పిన ఈ విషయాన్ని అర్థం చేసుకొని దీని యొక్క లాభాన్ని మనం పొందడానికి ప్రయత్నించాలన్నమాట. సో అందుకనే ఇది ఎంతో సన్నిహితమైన ప్రదేశం కాబట్టి భగవంతుడు ఎప్పుడు ఆవిర్భవించినా కానీ శ్రీకృష్ణుడు ఆయన ఎప్పుడు మథురాలోనే ఆవిర్భవిస్తారనమాట. సో ఈ మధుర బృందావనం అనేది భగవంతుడి యొక్క ఆధ్యాత్మిక ధామంతో అభిన్నం. సో అది మన భౌతిక ప్రపంచంలో ఉన్న భూమి మీద ఉన్నా కానీ అది యాక్చువల్లీ ఆధ్యాత్మిక లోకానికి అభిన్నం అనమాట. నెక్స్ట్ 29వ శ్లోకం. తస్యాం తు కర్హిచిత్ చౌరిర్ వసుదేవ కృతోద్వరః దేవక్యా సూర్యయా సార్ధం ప్రయాణే రథమారుహత్. సో నెక్స్ట్ ఈ వంశంలో వచ్చిన ఒక రాజు పేరే వసుదేవ. ఆ వసుదేవుడు ఒక సమయంలో ఆయన బేసికలీ ఇలా శూర వంశానికి చెందిన వాళ్ళు, అంటే దేవతల వంశం అన్నమాట. ఆయన ఒకసారి దేవకిని, ఒక సమయంలో దేవకిని వివాహం చేసుకున్న తర్వాత వివాహం అనంతరం ఆయన రథం ఎక్కి ఆయన తిరిగి తన పెళ్లి చేసుకున్న కొత్త భార్యను తీసుకుని తన ఇంటికి తిరిగి వెళ్ళడానికి రథం ఎక్కారన్నమాట. అలా రథం ఎక్కినప్పుడు ఉగ్రసేన సుత కంస స్వసుప్రియా చికీర్షయా రశ్మీన్ హయానాం జగ్రాహ రౌక్మైరతశతైర్వ్రత. సో అప్పుడు కంసుడు, ఉగ్రసేనుడి యొక్క పుత్రుడైన కంసుడు, ఆయన తన యొక్క చెల్లెలైన దేవకిని ప్రసన్నం చేయడం కోసం అనేసి ఆమె వివాహ సందర్భంగా ఆయనే స్వయంగా రథ సారథి అయి స్వయంగా ఆ రథాన్ని నడుపుకుంటూ అలా ఆమెని వాళ్ళ ఇంటికి సాగనంపాలని సొంతంగా ఆయన సారథి అయి వెళ్ళాడనమాట. ఈ విధంగా ఆయన రథం చుట్టూ కూడా ఎన్నో వందలాది రథాలు కూడా ఆయనతో పాటు వెళ్ళాయంట. అవి ఏంటి, ఎందుకు ఇంతగనం అంటే ఇది మనం నెక్స్ట్ శ్లోకంలో చూస్తున్నాము. సో అలా వివాహం అయిన తర్వాత ఎవరెవరు ఏమేమి వెళ్ళాయి దేవకితో పాటు, దేవికి వస్తువులతో పాటు ఇక్కడ ఇచ్చారు. చతుశతం పారిబర్హం గజానాం హేమమాలినాం అశ్వానామయుతం సార్ధం రతానాం చ 300 దాసీనాం సుకుమారీణాం ద్వేషతే సమలాంకృతే దుహిత్రే దేవకః పాదాద్ యానే దుహిత్రివత్సలః. సో దేవకి యొక్క తండ్రి అయిన రాజా దేవకుడు, ఆయన తన యొక్క కూతురి పట్ల ఉన్న ప్రేమ కారణంగా ఆమె ఎప్పుడైతే వివాహం చేసుకొని తన భర్తతో తన ఇంటికి వెళ్ళిపోతుందో ఆ సమయంలో ఆయన ఆమెకి కట్నం రూపంలో, డౌరీ అన్నమాట, కట్నం రూపంలో ఆయన ఏమిచ్చాడంటే 400 ఏనుగులు, వాటన్నిటికీ కూడా బంగారు ఆభరణాలతో, అంటే బంగారు మాలలతో ఆభూషితమైన
400 ఏనుగులు, ఇంకా 10,000 గుర్రాలు, ఇంకా 1800 రథాలు, ఇంకా 200 అందమైన దాసీలు, వాళ్ళందరూ కూడా సంపూర్ణంగా బంగారు ఆభరణాలతో ఆభూషితమై ఉన్నారు. అంటే బేసికలీ బంగారం కూడా అంత బంగారం కూడా ఇచ్చారు. అన్ని అంత రథాలు, అశ్వాలు, ఏనుగులు, దాసీలు, రథం అన్ని ఇచ్చారండి. ఇదంతా కట్నంగా పంపించారంట. సో అదంతా కూడా తన కూతురు పట్ల ఉన్న ప్రేమతో. సో ఇప్పుడు మనం దీని నుంచి అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, చాలా మంది అంటూ ఉంటారు కదా, ఇలా కట్నం అనేది వైదిక పద్ధతి కాదు, సాంప్రదాయం కాదు అని కొంతమంది ఊహించుకుంటూ ఉంటారు. ఇదంతా తర్వాత ఇంట్రడ్యూస్ చేసింది. అలా కాదనమాట. మనం చూస్తున్నాం ఇక్కడ కృష్ణుడి యొక్క తల్లి అయిన దేవకి వసుదేవుల యొక్క వివాహం జరిగినప్పుడు తన తండ్రి దేవకి యొక్క తండ్రి ఆమెకు కట్నం రూపంలో ఆ ఎంతో విలువైన సంపదను ఇచ్చారనమాట ఆమెకి. ఇప్పుడు ఇదేంటంటే అదేదో ఫోర్స్ రూల్ గా కాదు, ప్రేమతో. ఎందుకంటే వైదిక మన శాస్త్రం ప్రకారం ఆ కూతురికి తండ్రిలో ఆస్తి వాటా ఉండదన్నమాట. ఇప్పుడున్న రూల్స్ వేరు. కోర్టు ప్రకారం, ఇప్పుడున్న కోర్టు ప్రకారం కూతురైనా కొడుకైనా సమానంగా పంచాలి ఆస్తులు అవన్నీ ఉన్నాయి. కానీ వేదిక సనాతన ధర్మం ప్రకారం, యాక్చువల్లీ వేదిక సంప్రదాయం ప్రకారం, శాస్త్రాల ప్రకారం కూతురికి మామూలుగా ఈ విధంగా తండ్రి యొక్క ఆస్తిలో వాటా ఉండదన్నమాట. సో అందుకనే ఈ ఎందుకని ఆమె వివాహం చేసుకుని వెళ్ళిపోతుంది. సో ఆ వెళ్ళిపోయే సమయంలోనే తండ్రి తన కూతురి పట్ల ఉన్న ప్రేమతో ఆమె బాగా అక్కడ ఎక్కడైతే వెళ్తుందో అక్కడ ఆమెకు ఏ అసౌకర్యం కలగకుండా ఉండాలి అనే ఉద్దేశంతో ప్రేమతో ఆయన ఈ విధంగా ఆయన సామర్థ్యానుసారంగా ఆయన ప్రేమతో ఎంత సామర్థ్యం ఉంటే అంత, ఎంత వీలైతే అంత రకరకాల సౌకర్యాలు, సంపద, ధనము ఇలాంటివన్నీ కూడా సమకూర్చి కూతురుతో పంపిస్తారన్నమాట, కూతురికి ఇస్తారు. సో ఈ విధంగా అంటే ఈ కట్నం తీసుకోవడం అనేది ఇదేదో ఇల్లీగల్ యాక్టివిటీయో, ఇది వైదిక సంస్కారానికి అది భిన్నమైనదో అలాంటిది కాదనమాట. ఇది వర్ణాశ్రమ ధర్మంలోనే భాగం ఈ పద్ధతులన్నీ కూడా. కాకపోతే ఇక్కడ ఏంటంటే విశేషం ఏంటంటే దేవక రాజు, ఆయన పెద్ద రాజు కనుక ఆయన దగ్గర చాలా సంపత్తి ఉంది కనుక ఇంత గొప్ప సంపత్తిని, అలా ఇంత గొప్ప ధనాన్ని కానీ, బంగారాన్ని కానీ, ఇంత కట్నం కానీ ఆయన ఇవ్వగలిగాడు తన కూతురికి. అది ఎంత గొప్పగా ఆయన సాగనంపాడు తన కూతురు అత్తగారింటికి అనేది వివాహం తర్వాత ఇక్కడ వర్ణించబడింది. అలాగే సీతాదేవి కూడా రాముడితో వివాహం జరిగినప్పుడు కూడా ఆమెకు జనక మహారాజు చాలా కట్నం ఇస్తారు. అది రామాయణంలో వర్ణించబడింది. సో ఇది మనం రామాయణం, మహాభారతంలో, భాగవతంలో చూడొచ్చు. ఇవన్నీ కూడా జరిగిన ఘటనలు వేదిక సంస్కృతిలో. కాకపోతే ఇదేందో ఇదంటే ఒక డిమాండో లేకపోతే ఒక రూలో అన్నట్టు కాదనమాట. ఇది ప్రేమతో తండ్రి తన కూతురికి ఇచ్చే సంపత్తి అనమాట. సో ఈ విధంగా ఆయన రాజుకు తగ్గట్టుగా ఆయన తన కూతురికి సరైన కట్నం ఇచ్చి పంపిస్తున్నాడు. సో అలాగే కాకపోతే అందరూ అలా ఇవ్వలేరు. ఆబ్వియస్లీ దేవక రాజు ఇచ్చిన విధంగా సంపత్తిని ఇవ్వలేరు. కాకపోతే బ్రాహ్మణుడే కానివ్వండి, క్షత్రియుడే కానివ్వండి, వైశ్యుడే కానివ్వండి, ఎవరైనా సరే ఇక్కడ వైదిక పద్ధతి ఏంటంటే వాళ్ళ కూతురు పెళ్లి జరిగినప్పుడు తన కూతురుకు తన సామర్థ్యానుసారంగా ఎంతో అంత కట్నం అనేది ఇచ్చుకోవాలన్నమాట. అది పద్ధతి. ఎందుకంటే ఇది ఆమె యొక్క సౌకర్యం కోసం, ఆమె ఆనందంగా ఉండడానికి సరిపోయేట్టుగా. ఇంకోటి ఏంటంటే అలా వివాహం జరిగిన తర్వాత వెళ్ళిన తర్వాత ఇక్కడ ఇంకో విషయం గమనిస్తున్నాం మేము. అది కూడా వేదిక వర్ణాశ్రమంలోనే పద్ధతుల్లో ఒకటనమాట. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ప్రభుపాల్ వారు, అలా మామూలుగా అన్నయ్య, తమ్ముడు ఎవరైతే ఆ అమ్మాయిది ఎవరైతే వివాహం జరుగుతుందో అలా అత్తగారింటికి సాగనంపడానికి తోడుగా వెళ్తారనమాట, తీసుకొని వెళ్తారు. సో తద్వారా వాళ్ళు ఆ విధంగా తన యొక్క చెల్లెకి కానీ, అక్కకు కానీ వారి యొక్క ప్రేమను వ్యక్తం చేస్తారు. సో కంసుడు కూడా అలాగే తన చెల్లెల పట్ల ఉన్న ప్రేమ, ఆప్యాయత కారణంగా సో ఆమెను స్వయంగా తన అత్తగారింటికి సాగనంపడానికి స్వయంగా సారితే రథాన్ని నడుపుకుంటూ తీసుకెళ్తున్నాడు అనమాట. సో ఇది వర్ణాశ్రమ ధర్మంలో భాగం. ఇది మన హిందూ ధర్మం అని కాదు. హిందూ అనేది తర్వాత వచ్చిన వర్డ్ అనమాట. ప్రభుపాల్ ద్వారా
దీన్ని ఎప్పుడు యూజ్ చేయరు హిందూ అనే వర్డ్ని. ఎక్కువగా మనం యూజ్ చేసేది సనాతన ధర్మం లేకపోతే వర్ణాశ్రమ ధర్మం. సో నెక్స్ట్ వచ్చేసి 33వ శ్లోకం. శంఖతూర్య మృదంగాశ్చ నేదుర్దుందుభయస్సమం ప్రయాణ ప్రక్రమే తాత వరవద్వో సుమంగళం. సో ఇక్కడ మనకి శుకదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజు చెప్తాడు, ఓ నా ప్రియమైన పుత్ర, ఈ విధంగా ఎప్పుడైతే నూతన వరుడు వధువు అంటే పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఇద్దరు కలిసి కూడా అలా వాళ్ళ రథంలో వెళ్ళడం మొదలు పెట్టారు, అప్పుడు ఎన్నో రకాల వాణిజ్యాలు, శంఖాలు, ఇంకా రకరకాల డ్రమ్స్ అన్ని వాణిజ్యాలన్నీ మోగించడం మొదలు పెట్టారు. మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అన్ని వాయించడం మొదలు పెట్టారు అనమాట. అంటే బ్యాండ్ మంచిగా వాయిస్తూ ఆమెను సాగనంపుతున్నారు అనమాట. అంటే ఇది ఒక మంచి వరవధో సుమంగళం. వరవధువులిద్దరిని కూడా, వరుడు ఇంకా వధువులిద్దరిని కూడా చాలా మంచిగా సాగనంపుతున్నారు. సో ఇదంతా బాగానే ఉంది, ఇప్పటి వరకు అయితే బాగానే నడుస్తుంది. అప్పుడు సడన్ గా ఏం జరిగిందంటే, మీ అందరికి తెలుసు చాలా మందికి, కాకపోతే ఇక్కడ శ్లోకం చూద్దాం. ఈ శ్లోకంలో ఏం రాశారు ఎగ్జాక్ట్ గా. పతి ప్రగ్రహిణం కంసం ఆభాస్యాః శరీరవాక్ అస్యాస్త్వామష్టమో గర్భో హంతాయాం వహసే బుధా. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, అలా కంసుడు సొంతంగా తన గుర్రాలన్నీ కంట్రోల్ చేస్తూ రథాన్ని నడుపుకుంటూ సారథిగా వెళ్తున్నప్పుడు దారిలో సడన్ గా ఆకాశం నుంచి ఒక శబ్దం వినిపించింది, ఆకాశవాణి. అది ఎవరో తెలియదు, కానీ పైనుంచి అలా సౌండ్ వచ్చిందంట. అందుకే ఇక్కడ చెప్తారనమాట, అశరీరవా. ఇక్కడ ఏమన్నారంటే అభాస్య అశరీరవాడ్. అలా వెళ్తున్నప్పుడు శరీరం లేకుండానే, అంటే ఒక శబ్దం ఆకాశం నుంచి వినిపించిందంట, ఆకాశవాణి. సో ఏమి వినిపించింది, సౌండ్ ఏమొచ్చిందంటే, వాణి ఏంటంటే, అస్యాస్త్వామష్టమో గర్భో, నువ్వు ఏ స్త్రీనైతే తీసుకొని వెళ్తున్నావో తన యొక్క అష్టమ గర్భంలో వచ్చే సంతానమే, అష్టమ గర్భమే, హంతాయాం వహసే అబుధా. హంతాయాం వహసే బుధా అంటే ఆ అష్టమ గర్భమే నీ యొక్క మృత్యుకి కారణమవుతుంది, ఓ బుద్ధి లేనివాడా. యాక్చువల్లీ వర్డ్ అదే యూజ్ చేశారు ఇక్కడ, అబుధ అంటే బుద్ధి లేనివాడా, మూర్ఖుడా అనేసి ఇలా పైనుంచి ఆకాశవాణి వచ్చేసింది. ఎందుకు ఇలా ఎవరు చేశారు అంటే, దేవతలు చేయించారంట. ఇలా పైనుంచి అలా ఒక ఆకాశవాణి దేవతలకు చేయించారు. ఎందుకు అంటే, మరి కంసుడిని చంపాలి కదా, కంసుడిని చంపడానికి వచ్చాడు కృష్ణుడు. ఇప్పుడు మరి ఇలా మంచి రిలేషన్షిప్ లో ఉంటే మామ అల్లుడు మామ, సో వాళ్ళు ఎలా చంపుకుంటారు అంటే, కృష్ణుడు ఎలా చంపుతాడు ఇంకా కంసుడిని? ఏదో ఒక తప్పు చేయాలి కంసుడు దేవకి పట్ల, కృష్ణుడి పట్ల, అప్పుడే కదా కృష్ణుడు చంపితే జస్టిఫికేషన్ ఉంటుంది. సో లేకపోతే అందరూ ఏదో ఒకటి అంటారు కదా, ఇంకా మళ్ళీ ఎందుకు, ఏ కారణం లేకుండా ఎందుకు చంపుతాడు కృష్ణుడు? సో అలా వీడు ఎలాగో క్రూరుడైన వ్యక్తుడు అనమాట, కంసుడు ఎలాగో క్రూరి, చాలా క్రూరమైన వ్యక్తి. కాకపోతే ఇక్కడ మాత్రం ఎంతో ప్రేమతో తన చెల్లెలి పట్ల చూపిస్తూ, ఆ ప్రేమను వ్యక్తం చేస్తూ సొంతంగా సారథిని తీసుకొని డ్రైవర్ అయిపోయి వెళ్తున్నాడు. సో ఇంత ప్రేమ ఆయన ఒలకపోస్తున్నాడు కదా, అది దేవతను తట్టుకోలేకపోయారు. వీళ్ళు ఇంత ప్రేమగా ఉంటే ఇంకా ఎలా కృష్ణుడు ఆయన చంపుతాడు, ఎంత టైం పడుతుందేమో, ఈ ప్రాసెస్ ని కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేయాలనేసి ఎలాగైనా సరే కంసుడు ఇప్పుడే దేవతల పైన ఏదో ఒక అపరాధం చేస్తే అప్పుడు తొందరగా ఇతని వినాశనం తొందరగా అవుతుందని. ఇంకా అంతేకాకుండా ఈ కంసుడి చేతిలో మరీచి యొక్క 6 మంది పుత్రులు చావాల్సింది. అలా చచ్చిన తర్వాతే వాళ్ళకి ముక్తి లభిస్తుంది ఈ శరీరం నుంచి, ఈ జన్మ నుంచి. సో అందుకనే
అది కూడా ఉందన్నమాట. అందుకే అష్టమ సంతానం అని పెట్టారు. ఎందుకంటే 6 మంది మరిచి పుత్రులు కంసుడి చేతిలో చనిపోతారు. దాని తర్వాత 7th బలరాముడు ఉంటాడు కాబట్టి దాని తర్వాత 8 కృష్ణుడు అనమాట. సో ఇలా ఆకాశవాణి వినగానే దేవకి మాత్రం చాలా ఆనందంగా ఆ, అనిపించింది ఆమెకి. ఓ, స్వయంగా భగవంతుడు కృష్ణుడు నా యొక్క అష్టమ సంతానంగా వస్తారా అనేసి ఆమెకు ఆనందం కలిగిందంట. రైట్. కాకపోతే కంసుడు ఇప్పుడైతే విన్నాడు, ఇలా ఎందుకు మూర్ఖుడు అన్నట్టు కంసుని అలా పైనుంచి అంటే, నీకు అంటే నీ మృత్యుని నువ్వే అలా సాగనంపుతున్నావు. ఆ, ఆమె నుంచే కదా నీకు మృత్యు అనేది వచ్చేది. సో నువ్వు మూర్ఖుడివి. సో అందుకనే ఇప్పుడు కంసుడు అలా వినగానే ఆకాశవాణి ఇప్పుడు ఆయనలో దాగి ఉన్న అసలైన స్వరూపం బయటకు వస్తుంది. ఇత్యుక్త సకల పాపో భోజానాం కులపాంసనః భగ్ని భగినీం హంతుమారబ్ధం ఖడ్గపాణికచే గ్రహీత్. ఇంకా కంసుడు ఈ భోజ వంశంలో అందరికన్నా పెద్ద పాపాత్ముడు. కలహ పాపో, కలహ అంటే బాగా ఎన్వియస్ అని, ఈర్ష్యాపరాయణుడు, ఇంకా పాపాత్ముడు. ఈ భోజ వంశంలో అటువంటి రాజు వ్యక్తి ఈ కంసుడు. సో ఎప్పుడైతే విన్నాడో ఆకాశవాణిని అలాంటి వాక్యాల్ని, వెంటనే తను ఒక చేత్తో అంటే ఎడమ చేత్తో దేవకి యొక్క జుట్టు పట్టుకొని కుడి చేత్తో ఖడ్గాన్ని తీసేసి చంపడానికి రెడీ అయిపోయాడు అనమాట. దేవకి యొక్క తలకాయని ఆమె శరీరం నుంచి వేరు చేయడానికి రెడీ అయిపోయాడు చంపడానికి. సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవచ్చు అనమాట. ఇప్పటి వరకు బాగానే ఉన్నాడు, ఇంత ప్రేమతో ఉన్నాడు, సడన్ గా ఒక్కసారి తన మీదకి వచ్చేసిన, ఓ నాకు హాని కలుగుతుంది, నా శరీరానికి హాని కలుగుతుందని ఎప్పుడైతే తెలిసిందో, అంటే ఇది స్వార్థం అన్నమాట. సో ఇది స్వార్థపరుల యొక్క లక్షణం. ఇంకా అసురులు చాలా స్వార్థపరులు. మీరు భక్తి చేసుకోవాలంటే నిస్వార్థంగా ఉండే వాళ్ళే, నిస్వార్థ పరులు, నిస్వార్థ భావన ఉన్న వాళ్ళే భక్తి చేసుకోవచ్చు. స్వార్థం అనేది ఉంటే సరిగ్గా భక్తి చేసుకోలేదు. ఈ స్వార్థం అనేది మిమ్మల్ని అసురులుగా తయారు చేస్తుంది. సో కంసుడు చాలా సెల్ఫిష్ అనమాట, సెల్ఫ్ ఇంట్రెస్ట్. అంటే నాకు నా శరీరానికే రిస్క్ ఉందా, ఓ అది వచ్చిందంటే అది అన్నిటికన్నా ప్రయారిటీ ఆయనకి. సో అది ఫస్ట్ ఇంపార్టెన్స్ ఆయనకి, తన శరీరం అన్నిటికన్నా ముఖ్యమైనది ఆయనకి. సో తన శరీరాన్ని రక్షించుకోవడానికి ఇలాంటి అసురులు ఏమైనా చేయగలుగుతారు. వాళ్ళ శరీరం రిస్క్ లో ఉందని తెలిసిందంటే ఇంకా ఎవరి మీదైనా సరే ఎన్ని ప్రేమలు ఉన్నా అన్ని ప్రేమలు మర్చిపోతారు. అలాగే ఎప్పుడైతే అలాంటి వాళ్ళు ఎవరైనా వాళ్ళ శరీరానికి హాని కలిగిస్తున్నారంటే వాళ్ళు శత్రువుగా చూస్తారు. సో వాళ్ళకి బద్ధ శత్రువు అయిపోతారు అన్నమాట. ఇప్పుడు సడన్ గా ఇప్పుడు దేవకి ఆయనకి శత్రువు అయిపోయింది. ఒక్క క్షణం ముందు ఆయనకు చాలా ప్రియమైన చెల్లెలు, కానీ ఒక క్షణంలో ఆమె శత్రువు మారిపోయింది. దీనివల్ల మనం ఏం నేర్చుకుంటామంటే, ఇక్కడ నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే చెప్తారు, ఇది అసురుల యొక్క లక్షణం. వాళ్ళని ఎప్పుడు మనం విశ్వసించలేము. అసురులు చూడడానికి బాగున్నా, మాట్లాడడానికి బాగున్నా, మంచిగా వ్యవహరించిన వాళ్ళు ఎప్పుడు వాళ్ళ ఆచరణ అనేది చేంజ్ అయిపోతుంది. వాళ్ళని నమ్మలేము. అసురుల్ని నమ్మలేము. ఎవరెవరిని నమ్మలేమంటే అసురుల్ని నమ్మలేము. వాళ్ళు ఎంత ప్రేమ వాళ్ళకు పోసినా సరే వాళ్ళని నమ్మలేము. నెక్స్ట్ అలా అసురుల్నే కాదు, రాజుని కూడా, రాజకీయాలు చేసేవాడిని కూడా, ఒక స్త్రీని కూడా నమ్మకూడదని చెప్పారు చాణక్యుడు. ఎందుకంటే వాళ్ళు వారి యొక్క స్వార్థం కోసం ఏమైనా చేయడానికి రెడీగా ఉంటారు. ఎంత నీచమైన పనికైనా చేయడానికి, ఎన్ని పాపాలు చేయడానికైనా కానీ వాళ్ళు దిగజారిపోతారు. అందుకే చాణక్య పండితుడు చెప్పారు, విశ్వాసో నైవ కర్తవ్య స్త్రీషు రాజకులేషు చ. సో అందుకనే ఎప్పుడు కూడా వీళ్ళపైన మనం విశ్వాసం పెట్టకూడదు. సో మెయిన్ పాయింట్ ఏంటంటే, వీళ్ళ మెయిన్ సమస్య ఏంటంటే పాలిటిక్స్ ఎందుకు చేస్తారు, ఒక వ్యక్తి రాజకీయాలు ఎందుకు చేస్తాడు, స్వార్థం.
నేనే భోగించాలి, నేనే మొత్తం, నాకే అంత పవర్ అంతా కావాలి, నాకే అంత కంట్రోల్ అంతా కావాలి, ఉం? నాకే డబ్బంతా కావాలి. సో అంతా నేనే భోగించాలి, అంతా నా ఆనందం కోసమే. ఆ విధంగా ఆ స్వార్థం ఉంది కదా, దాని కారణంగానే పాలిటిక్స్ చేస్తారు. ఏం చేస్తే నాకు అది దొక్కుతుంది, దానికోసం ఎవరినైనా చంపడానికైనా కానీ, ఎవరినైనా కానీ నిందించడానికైనా కానీ, అలా ఏదైనా చేయడానికి రెడీగా ఉంటారు. సో వాళ్ళు అలాంటి ఎన్నో రకాల అపరాధాలు పాపాలు చేయడానికి కూడా వెనకాడరు. సో మరి ఇప్పుడు పాయింట్ ఏంటంటే, మీరు ఇప్పుడు ఎవరైనా సరే, అంటే రాజు మామూలుగా ఏంటంటే, రాజు ఒకతను రాజుగా ఉన్నాడంటే అతను మరి పాలిటిక్స్, రాజకీయాలు చేయాల్సి వస్తుంది. అందుకే నేను నమ్మలేను రాజు. అలాగే ఇంకా రాజకీయ నాయకుడిని, రాజకీయాలు చేసే వాళ్ళని ఎవ్వరూ నమ్మలేము. అంటే ఈ రాజకీయాలు చేసిన వాళ్ళని నమ్మలేము అన్నమాట. అది మెయిన్ పాయింట్ ఇక్కడ. ఎందుకు రాజకీయాలు చేస్తారు? స్వార్థం కోసం. అది మెయిన్ ఇష్యూ. అది పాయింట్. స్త్రీ కూడా అదే అదే కేటగిరీలో పెట్టారు. సో బేసికలీ పాయింట్ ఏంటంటే, ఎవరు రాజకీయాలు, స్త్రీ అయినా సరే, పురుషుడైనా సరే, రాజు అయినా సరే, మంత్రి అయినా సరే, ఎవడైనా సరే, అంటే అంత పెద్దోళ్ళు అవ్వాల్సిన అవసరం లేదు. సామాన్య మనుషులైనా సరే, ఎవరైనా రాజకీయాలు చేసే స్వభావం ఉంటే వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి. వాళ్ళతో ఎప్పుడు నమ్మకూడదు. వాళ్ళు ఈరోజు చాలా తీయగా మాట్లాడతారు, మీతో ఇమీడియట్ గా ఫ్రెండ్స్ అయిపోతారు. రాజకీయాలు చేసే వాళ్ళు ఏంటంటే, వాళ్ళు వాళ్ళ అండర్స్టాండింగ్ ఏంటంటే, నా స్వార్థానికి ఎవరు తోడ్పడతారో వాళ్ళు నా ఫ్రెండ్స్. నా స్వార్థ అంటే నా స్వార్థం ఏదైతే ఉందో, నాకు కావాల్సిన దానికి, నాకేం కావాలో అది నాకు లభించడానికి ఎవరైతే నాకు హెల్ప్ చేస్తారో వాళ్ళు నా ఫ్రెండ్స్. ఎవరి వల్ల అయితే నాకు ఏమైనా లాస్ కలుగుతుందో, ఒకవేళ నా సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఏదైనా లాస్, రిస్క్ వచ్చే ఉందంటే, అతను నా ఎనిమి, అతను నా శత్రువు. ఈ విధంగా బేసికలీ వాళ్ళ క్యాలిక్యులేషన్ అనమాట. సో ప్రతి ఒక్కరిని వాళ్ళు డివైడ్ చేస్తుంటారు. ఇతని శత్రువు, ఇతని మిత్రుడు, ఇతను నా శత్రువు, ఇతని మిత్రుడు, అలా క్యాలిక్యులేషన్ చేసుకొని నడుస్తారు. సో వాళ్ళు ఏంటంటే, వాళ్ళ క్యాలిక్యులేషన్ మళ్ళీ చేంజ్ అవుతూ ఉంటుంది. ఈ రోజు నువ్వు శత్రువు, రేపు మిత్రుడు అయిపోవచ్చు. ఈ రోజు నువ్వు మిత్రుడు, రేపు శత్రువు అయిపోవచ్చు. అదంతా డిపెండ్ అవుతుంది ఏంటంటే, వాళ్ళ సెల్ఫ్ ఇంట్రెస్ట్. ఇప్పుడు ఎలాగైతే కంసుడు ఉన్నాడు, సో ఇప్పటివరకు ఆయనకు ఆ ప్రాబ్లం లేదు. ఈమె వల్ల నాకు ఏమి హాని జరుగుతుందని అనుకోలేదు. కాబట్టి సరే, ఆ, ప్రేమను చూపించుకుంటూ వెళ్ళాడు. కానీ ఎప్పుడైతే నా శరీరానికి హాని కలుగుతుందని తెలుసుకున్నాడో కంసుడు, ఇప్పటి వరకు ఎంతో ప్రేమపూర్వకంగా వ్యవహరించిన తన చెల్లెలతోనే ఇప్పుడు వెంటనే హఠాత్తుగా ఆ చెల్లెలే ఆయనకు శత్రువు, బద్ధశత్రువుగా మారిపోయింది. వెంటనే ఆమెను చంపడానికి రెడీ అయిపోయాడు ఒక క్షణంలో. సో ఇలా ఆ, శత్రువులు మిత్రులుగా, మిత్రులు శత్రువులుగా మారిపోతూ ఉంటారు ఈ పొలిటీషియన్స్ కి. అందుకే వీళ్ళు ఎప్పుడైతే మిత్రులుగా ఉంటారో, వాళ్ళు ఎంత ప్రేమ ఒలకపోస్తారంటే అసలు మీకు అర్థమే కాదు. అరే వీడు చాలా నాకు క్లోజ్ అనుకుంటాను, నేనంటే చాలా ఇష్టం అనుకుంటాను అని మీరు అనుకుంటారు. కాకపోతే అందులో అతని స్వార్థం ఉందన్నమాట. వారి స్వార్థం ఉంది. వారి స్వార్థం కోసం అలా చేస్తారంటే, సెల్ఫ్ ఇంట్రెస్ట్ కోసం. ఒకవేళ వాళ్ళకి తెలిసిందనుకోండి, రేపు నా సెల్ఫ్ ఇంట్రెస్ట్ నాకు, నేను ఏది సాధించాలి, ఏది ఆశించి నేను ఇతని ఫ్రెండ్ అనుకోని ఇతనితో నేను రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తున్నాను, ప్రేమ వ్యక్తం చేస్తున్నాను, ఒకవేళ అది రేపు నాకు దక్కదు అనుకోండి, ఇతని ద్వారా, ఇతని వల్లే అది దక్కకుండా పోతుంది అనుకోండి, సో వెంటనే అతను శత్రువుగా మారిపోతాడు. సో అందుకని మీరు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అలాంటి వ్యక్తుల్ని చూసి, కొంతమందికి ఎవరికైతే జీవితంలో అనుభవం ఉందో, చాలా రోజుల నుంచి చాలా రకాల మనుషులతో ఎవరైతే వ్యవహరించారో, డీల్ చేశారో వాళ్ళకి అర్థమవుతుంది నేను చెప్పేది. సో ఈ విధంగా మనం అర్థం చేసుకోవచ్చు. అందుకే చాణక్య పండితుడు ఈ విధంగా చెప్పాలన్నమాట. మరి ఇప్పుడు నెక్స్ట్ ఒక క్వశ్చన్ ఏంటంటే, మరి భక్తులు వాళ్ళు మరి వాళ్ళు ఇలా చేస్తారా, చేయగలరా అంటే, చూడండి, శుద్ధ భక్తులైతే ఎవరు చేయరు ఇలాంటి రాజకీయాలు. కానీ ఇప్పుడు ఇస్కాన్ లో కూడా చాలా మంది చాలా రకాల మానసికతో, బ్యాక్గ్రౌండ్స్ తో, కొంతమందికి పచ్చిపని అంటే చిన్నప్పటి నుంచే వాళ్ళకి ఈ రాజకీయాలు చేయడం వాళ్ళ నేచర్ లో ఉంది, వాళ్ళ బ్లడ్ లో ఉంది, రక్తంలో ఉంది రాజకీయాలు చేయడం, పాలిటిక్స్ చేయడం. సో అలాంటి వాళ్ళకి ఒకసారి భక్తులుగా అయిపోతారు. అందరూ భక్తులు అవ్వచ్చు, అందరూ భక్తి మార్గానికి వస్తారు, ఇస్కాన్ లో కూడా రావచ్చు. కాకపోతే వాళ్ళు ఏంటంటే, సరిగ్గా భక్తి చేసుకొని
భక్తి మూల్యాల్ని తీసుకొని పాటిస్తే అన్ని నియమాలు బాగుంటుంది. కాకపోతే వాళ్ళ యొక్క నేచర్ ఉంది కదా లోపలికి, అప్పుడప్పుడు ఏంటంటే సరిగ్గా భక్తి చేసుకోకపోతే, సరిగ్గా మాల జపం చేసుకోకపోతే, సరైన చేతన, సరైన శ్రవణం కీర్తన సాధన లేకపోతే, సరైన మార్గదర్శనాన్ని అనుసరించకపోతే, అప్పుడు ఏం జరుగుతుందంటే మళ్ళీ ఆ పాత గుణం ఏదైతే ఉందో సెకండ్ నేచర్ లోపల రక్తంలో ఉంది కదా, అది బయటకు వచ్చేస్తుంది అనమాట. పాలిటిక్స్ చేయడం స్టార్ట్ చేస్తారు. సో అలా అందుకనే ఈ సాధకులు చాలా జాగ్రత్తగా ఉండాలి. సో అందుకనే డివోటీస్ కూడా జాగ్రత్తగా ఉండాలి. సో కాబట్టి చూసింది ఏంటంటే, వాస్తవం ఏంటంటే, అలా సాధకుల్లో కూడా భక్తుల్లో కూడా కొంతమంది పాలిటిక్స్ చేస్తూ కనిపిస్తారు. అలాగని ప్రతి ఒక్కరు చేస్తారని కాదు, కొంతమంది చేస్తారు. వాళ్ళు పదవిని ఆశించి చేయొచ్చు, పవర్ని ఆశించి చేయొచ్చు, ఏదో పూజ లాభ ప్రతిష్ట, ఏ ప్రతిష్టనో పూజనో లాభనో ఏదో ఆశించి లాభం కోసమే చేస్తారు ఈ పాలిటిక్స్ అని, ఏదో లాభం కావాలని. సో అందుకనే అలాంటి వాళ్ళని నమ్మకూడదు, జాగ్రత్తగా ఉండాలి వాళ్ళతో. సో అలా అన్నమాట. సడన్ గా కొంతమంది ఫ్రెండ్ అయిపోయి సడన్ గా శత్రు అయిపోతారు వాళ్ళ స్వార్థానుసారం. సో అందుకని మన ఫ్రెండ్షిప్ అనేది, మన స్నేహం అనేది కృష్ణుడి సేవ కేంద్రీకృతమై ఉండాలన్నమాట. స్వార్థం యొక్క కేంద్రీకృతమై ఉంటే అది సరైన ఫ్రెండ్షిప్ కాదు. భౌతిక జగత్తులో అలాగే ఉంటాయి రిలేషన్షిప్స్, ఫ్రెండ్షిప్స్ అన్ని కూడా మిత్రు శత్రు అలాగే జనాలు చూసుకుంటుంటారు, కానీ అది కరెక్ట్ కాదు. సో ఇక్కడ అందుకనే చెప్తున్నారు ఇలాంటి వాళ్ళని నమ్మకూడదు. సో నెక్స్ట్ 36వ శ్లోకం. సో 36 శ్లోకంలో ఏంటంటే, తం జుగుప్సిత కర్మాణం నృశంసం నిరపత్రపం వసుదేవో మహాభాగ ఉవాచ పరిసాంత్వయన్. ఇప్పుడు వసుదేవుడు ఆయన ఎవరు? దేవకి యొక్క భర్త. ఇప్పుడు అంటే వసుదేవుడికి తన కళ్ళ ముందే తన భార్యను ఒకరు చంపేస్తున్నారు. సో మరి వసుదేవుడు ఏం చేయాలి? తన కర్తవ్యం ఏంటి? వసుదేవుడు ఆయన తన భర్తగా తన కర్తవ్యం ఏంటంటే తన భార్యను రక్షించుకోవాలి, అది ఆయన కర్తవ్యం. అలాగని ఇప్పుడు కంసుడిని చంపేద్దామా అంటే, కంసుడు చాలా శక్తివంతమైన వాడు, చాలా బలశాలి. కంసుణ్ణి ఎదిరించి కంసుణ్ణి చంపేంత సత్తా అక్కడ వరకు లేదు. అందుకేనే కదా భూదేవి వెళ్ళి బ్రహ్మదేవుడి దగ్గర ఏడ్చింది వెళ్ళి, భూమి మీద భారం పెరిగిపోయింది, అసురులు పెరిగిపోయారు అంతే. అప్పుడులో ఈ కంసుడు చాలా పవర్ఫుల్ అసురు రాజు అనమాట విధంగా చెప్పాలంటే. సో కంసుణ్ణి ఎదిరించి బతకలేడు వసుదేవుడు. అందుకే మరి ఏం చేయాలి? ఎలాగైనా సరే కంసుని శాంతపరచడానికి ప్రయత్నిస్తున్నాడు అన్నమాట కంసుడు. సరే ఏమని చెప్తున్నారంటే, అతను తెలుసు ఈ కంసుడు చాలా క్రూరి, చాలా ఈర్ష్యాపరాయణుడు, ఎంత సిగ్గు లేకుండా అందరి ముందు కళ్ళ ముందే తన యొక్క చెల్లెలినే చంపడానికి సిద్ధమైపోయాడు అనే విషయాన్ని గ్రహించి ఇప్పుడు ఈ కంసుణ్ణి ఎలాగో అలాగ శాంతపరచాలి. ఆవేశంలో చంపినా చంపేస్తాడు భార్యని. కాసేపు కొంచెం కూల్ డౌన్ చేస్తే ఏదో ఒకటి చెప్పి ఈ ఫస్ట్ తన చెల్లెల్ని చంపడం అనేది ఆపించాలి. ఎలాగైనా సరే దేవుడిని వెంటనే రక్షించాలి. ఇప్పుడు ఈ క్షణాన్ని నేను రక్షించాలి ఫస్ట్, అది నా తక్షణ కర్తవ్యం. వసుదేవుడు అప్పుడు ఆలోచించి, ఆయన చాలా ఇంటెలిజెంట్ కూడా, ఇంకా చాలా గొప్ప వ్యక్తి. ఇక్కడ వసుదేవు మహాభాగా అన్నారు. మహాభాగా అంటే చాలా భాగ్యవంతుడు అని. సో ఇక్కడ అలాంటి మహాత్ముడైన గొప్పవాడైన వసుదేవుడు ఎవరైతే ఇప్పుడు కృష్ణుడికి తండ్రి కాబోతున్నాడో, అతను ఇప్పుడు బాగా ఆలోచించి ఇలా మాట్లాడతాడు ఎవరితోని? కంసుడితోని. ఎలాగైనా శాంతపరచాలనే ఉద్దేశంతో, ఎలాగైనా సరే తన భార్యను రక్షించుకోవాలి అనే ఉద్దేశంతో. సో ఈ విధంగా వసుదేవుడి యొక్క గొప్ప లక్షణం ఏంటంటే, ఎంత క్రూరి వ్యక్తి అయినా సరే అతన్ని శాంతపరిచే కెపాసిటీ వసుదేవుడికి ఉంది. అంత తెలివితేటలు ఉన్నాయి. ఇంకా అంతేకాకుండా ఎంత గొప్పవాడంటే, ఆయన ఎంత బద్ధ శత్రువు అయినా సరే ఆ బద్ధ శత్రువుని క్షమించే గుణం కూడా వసుదేవుడిలో ఉంది. సో అలా వసుదేవుడికి చాలా గొప్ప లక్షణాలు ఉన్నాయన్నమాట. అందుకే కృష్ణుడు వసుదేవుడిని ఫాదర్
తండ్రిగా సెలెక్ట్ చేసుకున్నాడు. సో ఇప్పుడు వసుదేవుడు ఏం చెప్తాడు కంసుడికి మనం చూద్దామంట. 37వ శ్లోకం. శ్రీ వసుదేవ ఉవాచ శ్లాఘ్నీయ గుణ శూరైర్ భవాన్ భోజయశస్కరః సకతం భగినీం హన్యాత్ స్త్రియం ఉద్వాహ పర్వణి. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే వసుదేవుడు ఫస్ట్ అసలు కంసుడికి తెలియజేయడానికి ప్రయత్నిస్తున్నాడు. ఆయన పొగుడుతూనే ఒక విధంగా, ఇంకొక సైడ్ నుంచి నువ్వు ఇంత గొప్పవాడివి, ఇలాంటి హీనమైన కార్యాన్ని ఎందుకు చేస్తున్నావు, దీనివల్ల నీకు చెడ్డ పేరు వస్తుంది, నీ వంశానికి చెడ్డ పేరు వస్తుంది, నీకు చెడ్డ పేరు వస్తుంది. సో వసుదేవుడు చెప్తున్నాడు, కంస, సో నువ్వు చాలా గొప్ప గుణాలతో ఉన్న వ్యక్తివి, చాలా గొప్పవాడివి, నీ వంశ యొక్క ప్రతిష్ట విను, అటువంటిది నువ్వు చాలా గొప్ప వీరుడివి, ఇలా నీకు ఎంతో మంది ప్రశంసిస్తూ ఉంటారు, నువ్వు గొప్ప వీరుడు అని, గొప్ప వ్యక్తివి అని. మరి ఇంత గొప్ప వ్యక్తివి, గొప్ప వీరుడు అయి ఈ విధంగా ఒక స్త్రీని చంపడానికి సిద్ధమయ్యావు, అది కూడా నీ యొక్క చెల్లెల్నే, అది కూడా తన వివాహం జరిగిన రోజున. సో ఇది ఇంత నికృష్టమైన పని ఎలా చేయగలుగుతున్నావు? సో ఆయనకి తెలియజేయడానికి ట్రై చేస్తున్నాడు. ఫస్ట్ గా, అంటే నైతిక విలువలు తెలిపడానికి ప్రయత్నిస్తున్నాం అనమాట. ఇది చాలా దిగజారిపోయిన కార్యాన్ని నువ్వు చేస్తున్నావు, దీనివల్ల నీకు చెడ్డ పేరు వస్తుంది, నీ వంశానికి నువ్వు చెడ్డ పేరు తీసుకొచ్చినాడు అవుతావు. ఎందుకంటే ఇప్పటి వరకు నువ్వు చాలా గొప్పవాడివి, నీ వంశంలో చాలా గొప్ప రాజువి, గొప్ప వ్యక్తివి, ఆ గొప్ప లక్షణాలు ఉన్న వ్యక్తివి అని అందరూ పొగుడుతూ ఉంటారు. మరి ఇప్పుడు ఇలాంటి పని చేసావు అనుకో, నేను ఇంకెవరు పొగడరు, అందరూ చీచి అనుకుంటారు. సో ఇది చాలా నీచమైన పని, తుచ్చమైన పని నువ్వు చేసేది. ఎందుకంటే ఇలా క్లియర్గా చెప్తున్నాడు, ఇలా ఒక స్త్రీ, అది కూడా నీ చెల్లెల్ని, అంటే బేసికల్లీ ఏంటంటే వైదిక శాస్త్రాల ప్రకారం ఒక రాజు, క్షత్రియుడు అన్నవాడు రాజు, ముఖ్యంగా రాజ్యంలో ఫస్ట్ ఎవరికైనా రక్షణ కల్పించాలంటే ముఖ్యమైన 5గురు ఫస్ట్ ఎవరికి రక్షణ కల్పించాలంటే రాజు, బ్రాహ్మణుడు, ముసలివారికి, స్త్రీకి, ఇంకా పిల్లలకి, ఇంకా ఆవుని. సో ఈ 5గురిని ఫస్ట్ రక్షించాలి, సంరక్షణ కల్పించడం రాజు యొక్క కర్తవ్యం. వీళ్ళని చంపకూడదు అన్నమాట, రక్షణ కల్పించాలి. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాడు అతను రక్షణ కల్పించవలసింది ఒక స్త్రీకి, అది ఆయన చెల్లెలికి, ఆయన చంపడానికి రెడీ అయిపోయాడు. సో అందుకనే వసుదేవుడు అన్నాడు అనమాట, ఆమె ఒక స్త్రీ, అంతేకాకుండా నీ చెల్లెలు, అంటే నీ పరివారంలోనే ఒక సభ్యురాలు. సో అటువంటి ఆమె ఇప్పుడు వసుదేవుడికి వివాహం జరిగింది కాబట్టి ఇప్పుడు ఆమె ఇంకొకరి భార్య. సో అలా ఒక స్త్రీని కానీ, నీ చెల్లెలు అనుకోండి, ఇంకొకరి భార్య అనుకోండి, అలా చంపకూడదు. నువ్వు ఏ విధంగా చూసినా తప్పేది. దీనివల్ల నీకు పాపాల్లో నువ్వు నియుక్తుడైపోతావు. ఈ కార్యం చేయడం వల్ల నీకు పాపం తగులుతుంది. ఒక స్త్రీని చంపడం వల్ల నీకు పాపం తగులుతుంది. ఇంకా నీ యొక్క పేరు ప్రతిష్టలు అన్ని కూడా నాశనం అయిపోతాయి. సో ఈ విధంగా వసుదేవుడు కంసుడిని కన్విన్స్ చేయడానికి ప్రయత్నించాడు. ఎలాగైనా సరే వసుదేవుడు కంసుడిని కన్విన్స్ చేసి దేవకిని వదిలేస్తే చాలు, దేవకిని రక్షించుకోగలిగితే చాలు కంసుడి నుంచి వసుదేవుడు ఇలా అన్నాడు అనమాట. కానీ వసుదేవుడు చూస్తాడు, పెద్దగా ఏం డిఫరెన్స్ కలగలేదు. విన్నాడంతా కంసుడు, కానీ అసలు అది ఎక్కినట్టే లేదనమాట, లోపలికి పోయినట్టే లేవు వర్డ్స్. సో 38వ శ్లోకంలో మరి నెక్స్ట్ వసుదేవుడు చాలా ఇంటెలిజెంట్ అనమాట. సరే, ఫస్ట్ ఇది నేను నీతి చెప్పాను, నీతి వాక్యాలు అర్థం కావట్లేదు, ఫిలాసఫీ, తత్వం, లాజిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మృత్యుర్జన్మవతాం వీరా దేహేనా సహజాయతే అద్యవాబ్ద శతాంతేవ మృత్యుర్వై ప్రాణినాం ధ్రువ. ఇప్పుడు ఏమంటా అంటే, ఓ గొప్ప వీరుడా,
ఎవరైతే ఒకసారి జన్మ ఎత్తారో వాళ్ళు చావక తప్పదు. అంటే ఎవరైనా సరే ఈ శరీరాన్ని ధరించిన వాడైతే ఉన్నాడో ఒకరోజు మృత్యువు పొందాల్సిందే. అది వందల సంవత్సరాల తర్వాత కావచ్చు, అది వెంటనే రావచ్చు మృత్యువు. కాకపోతే మృత్యువు రావడం అనేది మాత్రం తథ్యం, ష్యూర్. అంటే ఇప్పుడు వసుదేవుడు కంసుడికి చెప్పదలుచుకుంది ఏంటంటే, నువ్వు అయ్యో చనిపోతాను చనిపోతాను భయపడుతున్నాడు. అరే ప్రతి ఒక్కరూ చనిపోవాల్సిందే ఓ రోజు. ఏదో ఒక రోజు ఏదో ఒక విధంగా ప్రతి ఒక్కరు చనిపోతారు. సరే నువ్వు ఈ విధంగా నీ యొక్క అంటే చెల్లెలి కొడుకు ద్వారా చనిపోతావు. ఓకే. అది మార్గం. నీకు తెలిసింది అంతే. కానీ చనిపోవడం ఫిక్స్. ఎలాగైనా చనిపోతావు. అంటే ఇప్పుడు ఈమెను చంపినంత మాత్రం నీకు చావు లేకుండా ఉంటుందా ఏంటి? సో వసుదేవుడు లాజిక్ ఏంటంటే చావడం అనేది ఎలాగో ఫిక్స్. ఒక్కొక్కరు ఒక్కొక్కరు చేతిలో చేస్తారు. సరే నీకు ముందే తెలిసిపోయింది ఎవరి చేతిలో నువ్వు చేస్తావు అనేసి. అంత మాత్రాన్ని నువ్వు చావును మాత్రం తప్పించుకోలేవు కదా. అదైతే ఫిక్స్ కదా. సో మరి ఎంత మూర్ఖత్వంగా ఎందుకు వ్యవహరిస్తున్నావు? ఏదో నువ్వు ఆమెను చంపినంత మాత్రాన నువ్వు బతికిపోయావు, నువ్వు చావకుండా ఉండగలుగుతావా? అమరుడు అయిపోతావా ఏంటి? జాతస్య హి ధ్రువ మృత్యుర్ ధ్రువం జన్మామృతస్య చ తస్మాద పరిహార్యార్థే నత్వం శోచితుమర్హసి. అందుకనే కృష్ణుడు భగవద్గీత చెప్పాడు, ఎవడైతే పుట్టారో ఒకసారి చావక తప్పదు. సో ఎవరైనా పుట్టిన వాళ్ళందరికీ చావు కంపల్సరీ. కాబట్టి ఎలాగో చావు అనేది వస్తుంది, దాని గురించి భయపడి నువ్వు నీ కర్తవ్య పాలనను వదులుకోవద్దు. ఎందుకంటే అక్కడ అర్జునుడు చచ్చిపోతారు చచ్చిపోతారు వాళ్ళు చచ్చిపోతారు వీళ్ళు చచ్చిపోతారు నేను యుద్ధం చేయను. సో అందుకే చెప్పేదండి కృష్ణుడు, వాళ్ళు చచ్చిపోతారు నువ్వు చచ్చిపోతావు, వీడు చచ్చిపోతారు వాడు చచ్చిపోతాడు, నువ్వు యుద్ధం చేయకుండా మానినంత మాత్రాన, నువ్వు కర్తవ్యాన్ని వదిలేసినంత మాత్రాన వాళ్ళు జాగుండా ఉంటారా? చచ్చేవాళ్ళు వాళ్ళ టైం అయిపోయినప్పుడు వాళ్ళు చచ్చిపోతారు. సో అదే కృష్ణుడు అర్జునుడు చెప్పడానికి ప్రయత్నించారు. సో ఇక్కడ వసుదేవుడు కూడా అదే చెప్తున్నాడు, అదే ఫిలాసఫీ చెప్తున్నాడు ఇక్కడ కంసుడికి. నువ్వు ఆమెను చంపినంత మాత్రాన నువ్వు చావకుండా బతికిపోతావా? నువ్వు ఏ టైంకి చావాలో ఆ టైంకి వస్తావు. కాబట్టి చావుకి భయపడి జీవించకూడదు. నీ కర్తవ్య పాలన చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇంకా చెప్పాలంటే మరి మనం ఎందుకు జీవించాలి? ఎలాగో చూస్తాం కదా అంటే, ఎలాగో చస్తాము అలాగనేసి ఎందుకు జీవించాలంటే నెక్స్ట్ చచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్తామో దానికోసం ప్రిపరేషన్ చేసుకోవాలి. దానికోసమే మనకి జీవితం ఇచ్చారు. ఈ జీవితం యొక్క ఉద్దేశం అది. ఈ జన్మ మృత్యు చక్రం నుంచి మనం బయటపడాలి. కాకపోతే ఇలాంటి పాపకార్యాలు చేసామనుకోండి, ఆ జన్మ మృత్యు చక్రంలో ఇంకా బందీ అయిపోయి ఉంటాం. కాబట్టి మనం పాపాలు చేయడం వదిలేసి, అంటే మనం రక్షించుకోవడం మన ధర్మమే. కానీ మనను రక్షించుకోవడం కోసం ఒకవేళ పాపం చేస్తే, అలాంటి రక్షణకి ఎటువంటి అర్థం పర్థం లేదన్నమాట. ఎందుకంటే మనం ఎందుకు మన శరీరాన్ని రక్షించుకుంటున్నాము? భక్తి చేసుకొని ఈ జన్మ మృత్యు చక్రం నుంచి బయటపడ్డాం. కాబట్టి మనం మన శరీరాన్ని రక్షించుకోవాలి, బతికే ఉండాలి. ఎవరైనా అనొచ్చారు ఎలాగో చచ్చిపోతాం ఈ రోజే సూసైడ్ చేసుకుంటే అయిపోతుంది. లేదు లేదు, సూసైడ్ చేసుకోకూడదు, అది కూడా పాపం. ఎందుకంటే మీకు శరీరాన్ని ఇచ్చారు, భక్తి చేసుకుని భగవద్ధామని వెళ్ళండి. అది చేయకుండా వేరే పనులు చేస్తే అది పాపం. ఈ శరీరాన్ని నువ్వు సొంతంగా నాశనం చేసుకున్న, నా శరీరం నా ఇష్టం నాశనం చేసుకున్న, అది కూడా పాపం. ఎందుకంటే నీకు శరీరాన్ని ఒక కార్యాన్ని చేయడానికి ఇచ్చారు, కర్తవ్యాన్ని చేయడానికి ఇచ్చారు. మనిషి యొక్క కర్తవ్యం ఉంది, భక్తి చేసుకోవడానికి ఇచ్చాడు. శరీరాన్ని మెయింటైన్ చేసుకోవడానికి వర్ణాశ్రమ ధర్మం ప్రకారం నువ్వు ఏ వర్ణంలోనో ఆశ్రమంలోనో ఉండి ఆ శరీరాన్ని మెయింటైన్ చేసుకోవడానికి ప్రకారం. కానీ బేసికల్లీ భక్తి చేసుకోవడం అనేది అసలైన కర్తవ్యం మనిషి జీవించి ఉండడానికి. అలా జీవించి ఉండడానికి మరి నిన్ను రక్షించుకోవడానికి నువ్వు పాపాలు చేయలేవు. మళ్ళీ ఎందుకు? పాపం చేస్తే మళ్ళీ ఆ పాపాలని భోగించడానికి మళ్ళీ ఇంకొక జన్మ ఎత్తాలి. అంటే మళ్ళీ జన్మ మృత్యు చక్రం నుంచి బయటపడలేవు. సో లాజిక్ ఏంటంటే మనం రక్షించుకోవాలా వద్దా? రక్షించుకోవాలి, కాకపోతే పాపాలు చేయకుండా. ఎందుకంటే మన పాపాలు చేసి ఇంకొకరిని చంపి నన్ను నేను రక్షించుకోవాలని అనుకుంటే అది మూర్ఖత్వం. సో ఈ విధంగా మనం పాపాలు చేస్తే మళ్ళీ ఈ విధంగా మళ్ళీ మనము జన్మ మృత్యు చక్రంలో పడిపోతాం. కాబట్టి లాభం లేదు అటువంటి పాపాలు చేసి మనం రక్షించుకోవాలి. సో ఇక్కడ అదే అనమాట లాజిక్ చెప్పేది. సో నెక్స్ట్ 30
9వ శ్లోకం చూద్దామా? టైం ఉందా? ఓకే. 39వ శ్లోకం ఒక్కటి చూసేసి ఆపేద్దామంటే ఈరోజు లాస్ట్ శ్లోకం ఈరోజుకి. దేహే పంచత్వమాపన్నే దేహీ కర్మానుగో వశః దేహాంతరం అనుప్రాప్య ప్రాక్తనం త్యజతే వపు. సో ఎప్పుడైతే మన కరెంట్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న శరీరం అల్టిమేట్ గా మట్టిలో కలిసిపోయినప్పుడు మళ్ళీ మన పంచమహాభూతాలతో నిర్మితమైన ఈ శరీరం మళ్ళీ ఈ లోకంలో ప్రపంచంలో ఉన్న పంచమహాభూతాలు కలిసిపోయినప్పుడు ఈ శరీరంలో నివసించే ఆత్మ మనము మనకి ఇంకొక శరీరం అనేది మన కర్మల ప్రకారం లభిస్తుంది, మనం చేసుకున్న కర్మల ప్రకారం లభిస్తుంది. ఎప్పుడైతే మనం ఈ శరీరాన్ని త్యాగం చేస్తామో మనకి ఇంకొక శరీరం లభిస్తుంది. సో ఇక్కడ ఇంకో లాజిక్ ఇస్తున్నాడు అనమాట కంసుడు. నువ్వు అంత టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఈ శరీరం పోయిందనుకో ఇంకోటి వస్తుంది, ఇంకో శరీరానికి ఇచ్చేస్తారు. సో అంత టెన్షన్ ఎందుకు? ఈ శరీరం తక్కి ఎలాగో నీకు ఇంకో శరీరం, ఈ శరీరం పోతే ఇంకో శరీరం వస్తుందని తెలుసు అనుకో, అంత టెన్షన్ ఎందుకు? ఈ శరీరాన్ని తీసుకొని ఇంకో శరీరం వస్తుంది కదా. సో ఆ విధంగా కూడా లాజిక్ చెప్తున్నాడు అనమాట. ఇంకొక లాజిక్ ఇస్తున్నారు. వసుదేవుడు ట్రై చేస్తున్నాడు, ఏదో ఒక పాయింట్ అన్నా మనోడు తగిలితే నా భార్యను చంపడానికి వదిలేస్తాడని. సో శరీరం మారుతూనే ఉంటుంది, శరీరము మారుతూనే ఉంటుంది. అందుకే భగవద్గీతలో ఈ శ్లోకం ఇచ్చారు కదా, దేహినోస్మిన్ యథా దేహి కౌమారం యౌవనం జరా తథా దేహాంతర ప్రాప్తిర్ ధీరస్తత్ర ముఖ్యది. సో ఈ విధంగా చిన్నప్పటి నుంచి శరీరం మారుతూనే పెద్దగా అయిపోయాను, శరీరం మారిపోయింది. అలాగే మృత్యు సమయంలో ఈ శరీరం ఇంకా పనికి రాకుండా పోయినప్పుడు ఇంకొక శరీరం మనకి లభిస్తుంది. బేసికల్ మృత్యు అంటే ఏంటి? మీరు వయసు అయిపోయి శరీరము పని చేయకుండా పాడైపోయినప్పుడు, ఇంకా పనికి రానప్పుడు ఆ శరీరాన్ని వదిలేసి ఇంకో శరీరాన్ని తీసుకోవడం మృత్యు, జన్మ. అది పాయింట్. ఒకవేళ యాక్సిడెంట్ లేకపోతే ఎవడో చంపేసి, బాగానే ఉంది శరీరం, కాకపోతే ఎవడో చంపేసా లేకపోతే యాక్సిడెంట్ ఏదో విధంగా శరీరం నాశనం అయిపోతే సరే, అయినా లాస్ లేదు, మనకి వెంటనే ఇంకో శరీరం లభిస్తుంది. సో కంసుడికి చెప్పదలుచుకుంది ఏంటంటే, నువ్వు వయసు అయి చచ్చిపోతావో, ఎవడో నిన్ను చంపినా చచ్చిపోతావు, ఎలాగలో నువ్వు చచ్చిపోయి నీ శరీరాన్ని నశించిపోయేది, నీకు మాత్రం ఇంకో నెక్స్ట్ శరీరం దొరికిపోతుంది. కాబట్టి నువ్వు చేసే కార్యాలు ఇంపార్టెంట్, దాని ద్వారా నీకు నెక్స్ట్ శరీరం వస్తుంది. నువ్వు ఇట్లా ఆమె డైరెక్ట్ నీ చెల్లెల్ని ఇలా పెద్ద పాపం చేస్తున్నావు చంపేసి, మరి నెక్స్ట్ శరీరం సరిగ్గా లభించదు. చావడం ఎట్లా చస్తావు, చచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్తావు? చేసుకునే పాపాలను బట్టి కదా నెక్స్ట్ శరీరం వచ్చేది. సో ఆ విధంగా కూడా లాజిక్ ఇస్తున్నారు అనమాట. అంటే వసుదేవుడు జంత ఆయన్ని సంజాయించడానికి ట్రై చేస్తున్నాడు అనమాట, నచ్చ చెప్పడానికి. సో ఎందుకంటే మనము చేసుకునే కర్మలు, అందుకే తమో గుణంలో రజోగుణంలో జీవిస్తే చాలా పాపాలు చేసే పరిస్థితిలో మనం పడిపోతాము. అందుకనే మనము పాపాలు చేయకుండా జీవించాలి అంటే సత్వగుణంలో జీవించడానికి ప్రయత్నించాలి. మెల్లిగా సత్వగుణంలో జీవిస్తూ భక్తి చేసుకుని శుద్ధ సత్వ స్థాయికి వెళ్ళడానికి ప్రయత్నించాలి. మనం ఎప్పుడైతే శుద్ధ సత్వ స్థాయి అంటే భక్తి ఆధ్యాత్మిక స్థాయిలో కార్యాలు చేస్తామో అప్పుడు మనకి ఎటువంటి కర్మ తగలదు, మళ్ళీ జన్మెత్తే అవసరం ఉంది. 3 గుణాలకి అతీతంగా మనము జీవించవచ్చు. సో బేసికల్లీ ఇది లాజిక్ అనమాట. ఇంకా కంసుడికి తగలలేదు లాజిక్. మరి ఎప్పుడు తగులుతుంది, ఏ పాయింట్ తగులుతుందో, ఇంకా వసుదేవుడు ఇంకేం పాయింట్స్ చెప్తాడు కన్విన్స్ చేయడానికి, ఇంకేమంటాడో అది మనము రేపటి క్లాస్లో చూసుకున్నామంట. ఈరోజు ఇక్కడే నేను ముగిస్తాను, మనకు టైం కూడా అయిపోయింది. చాలా చాలా ధన్యవాదాలు.